హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ చేశాను. ఒకసారి ట్రై చేసి చూడండి. వీజీ మెథడ్లో చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎమ్మీ టేస్ట్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా టమాటా పచ్చిమిర్చి వేపుకోవాలండి. ఇవి మిల్ మేకర్ని వేడి నీళ్ళలో కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇవి టమోటా పచ్చిమిర్చి మగ్గిందా లేదా అని చూసుకోవాలి. టమోటా మగ్గితే చాలండి. మగ్గేంతవరకేను, టమోటా ఒకటే మగ్గేంతవరకేను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టమోటా పేస్ట్ని మిక్సీకి వేసుకోవాలండి. ఎవరో కామెంట్ బాక్స్లో అడిగారండి బిర్యానీ చేయమని. నెక్స్ట్ టైం చేస్తాను చికెన్ బిర్యానీ. చూడండి, మిల్ మేకర్ని ఇట్లా పిండేసుకోవాలండి వాటర్లో నుంచి. తర్వాత ఒక బాణీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులన్నీ అండి, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఇవి తోక మిరియాలండి. ఇవి బిర్యానీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి అనాస పువ్వు, చెక్క, యాలక్కాయ, ఇవి బిర్యానీ సామాన్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకోవాలండి. వేగాయో లేవో చూసుకోవాలి. ఒకసారి చూసుకున్నాక కొంచెం సేపు వేగనిస్తే చాలు, మళ్ళీ మాడిపోతాయండి అవి. తర్వాత ఆనియన్స్ 1 కప్పు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ అనేది చాలా మంచిదండి హెల్త్కి. అప్పుడప్పుడు తినాలి. చూడండి, ఆనియన్ ఎలా మగ్గిందో ఒకసారి చూసుకుందాం. చూడండి, ఆనియన్ మగ్గింది. ఈ లోపల టమాటా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఈ ఆనియన్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూను వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టుకున్న తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలండి. ఇదిగోండి, మిల్ మేకర్ బాగా పిండేసాను నీళ్ళల్లో. వేసుకొని బాగా ఆ మిల్ మేకర్కి మసాలాలన్నీ పట్టేంత వరకు. ఈ లోపల కొన్ని మసాలాల పొడులు వేసుకుందాం. అన్నీ బాగా ఆ మిల్ మేకర్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా వేసుకున్నాక కొంచెం కారం వేసుకోవాలండి. మీకు తగినంత కారం వేసుకోండి.
నేనైతే 1 స్పూన్ వేసుకున్నానండి కారము. ఇవి చెక్క మొగ్గ పొడి అండి. ఇవి కొంచెం ఇది మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టుగా మిల్ మేకర్కి మసాలాలన్నీ పట్టాలండి. ఉప్పు, ఇవి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ పట్టాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ పెడితేనే అప్పుడు మిల్ మేకర్ టేస్ట్గా ఉంటుంది మనం రైస్లో కలుపుకునేటప్పుడు. లేకపోతే చప్పగా ఉంటుందండి. అందుకని ఇట్లా మసాలాలో ముందు కలుపుకోవాలి. లాస్ట్గా ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిల్ మేకర్కి పట్టేంతవరకు మసాలాలు పడితే మనకు బిర్యానీలో కూడా ఆ మిల్ మేకర్ అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాము. ఈ లోపల రైస్ ఇప్పుడు నేనైతే బాస్మతి బియ్యం నానబెట్టుకున్నా. 1 గ్లాసు రైస్కి 1.5 వాటర్ పోయాలండి. చాలా వరకు 1 గ్లాసు రైస్కి 2 గ్లాసు వాటర్ వేస్తారు. అట్లా వేస్తే బిర్యానీ కొంచెం చాలా బాగుంటుంది, ఉడికిపోయి ఉంటుంది, అన్నం చిదురులాగా ఉంటుంది. అట్లా కాకుండా పొడి లాగా రావాలి అంటే ఇట్లాగా 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేస్తే పొడిగా వచ్చేస్తుంది. సో ఇంకా ఇప్పుడు ఈ రైస్ మిల్ మేకరు కొంచెం ఫ్రై చేసుకుంటాము. మొత్తం మిక్స్ అయ్యాలి. కొంచెం ఫ్రై చేసుకున్నాము. కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం చూడండి. ఇప్పుడే కలర్ఫుల్గా చాలా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. నేను 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. 1 2 స్పూన్స్ వేసాను నెయ్యి. వేసుకున్నాక ఒక్కసారి మొత్తం కలిపెట్టేసుకున్నాక ఇప్పుడు నెయ్యి లాస్ట్ వేసుకుంటే రైస్ పొడిలాగా వస్తుంది. చూడండి, పొడిలాగా వచ్చింది. ఒక్కసారి కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి లాస్ట్ ఫైనల్ చూడండి అన్నం ఎలా పొడిలాగా వచ్చిందో చూడండి. ఎప్పుడైనా సరే అండి బిర్యానీకి లాస్ట్ నెయ్యి వేసారంటే రైస్ చూడండి పొడిలాగా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. వేడి మిల్ మేకర్ బిర్యానీ రెడీ అండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.